ఈ సెషన్లో కొత్తగా మీరు ఒక బ్లాంక్ వర్క్బుక్లో కానీ లేదంటే ఒక నార్మల్ ఆల్రెడీ ఉన్న షీట్లో కానీ వర్క్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. అంటే ఎడిటింగ్ కావచ్చు, ఇట్లా మీరు టైప్ చేసేటప్పుడు కావచ్చు, కొన్ని టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం A2 అనే సెల్లో ఉన్నాం. ఓకే, ఇక్కడ సమ్ మ్యాటర్ టైప్ చేస్తున్నాను. సో మీరు టైప్ చేస్తున్నది ఎటు పైన ఫార్ములా బార్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ కర్సర్ బ్లింకింగ్లోనే ఉంది. సో ఇది మీ వర్క్షీట్లో పర్మనెంట్ కావాలి అంటే మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఇది పర్మనెంట్ కాలేదు. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆ యొక్క డేటా పర్మనెంట్ అయిందనమాట. సో మీరు ఎంటర్ చేసింది A2 అనే సెల్లో మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ఆ యొక్క A2 అనే సెల్ చిన్నదిగా ఉంది, మీరు టైప్ చేసిన మ్యాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి అది మిగతా సెల్స్లో కూడా స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, B2లో కానీ C2లో కానీ మీరు క్లిక్ చేయండి, పైన ఏమీ కనిపించడం లేదు ఫార్ములా బార్లో. ఓన్లీ మీరు A2లో కర్సర్ ప్లేస్ చేస్తేనే మొత్తం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు B2 అనే సెల్లో టైప్ చేశారు అనుకోండి, హలో అని ఎంటర్ ప్రెస్ చేయండి. సో చూడండి ఏమైంది, B2 అనే సెల్లో మీరు వేరే మ్యాటర్ టైప్ చేశారు కాబట్టి ఇక్కడ A2లో టైప్ చేసింది మొత్తం పైన కనిపిస్తుంది కానీ ఇక్కడ సెల్లో కనిపించడం లేదు. అలాంటప్పుడు మీరు జనరల్గా ఇక్కడ పైన ఈ యొక్క కాలమ్స్ పైన పట్టుకొని ఇట్లా మౌస్ అలా మారినప్పుడు ఇట్లా డ్రాగ్ చేయండి, ఎంతవరకు కావాలో అంతవరకు స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఎనీవే నార్మల్గా ఉంచేద్దాం, మళ్ళీ నార్మల్గా కావాలనుకుంటే. ఇప్పుడు B2లో అది డిలీట్ చేసామనుకోండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఆ యొక్క A2లో ఉన్న ఇన్ఫర్మేషన్ మిగతా సెల్స్లోకి స్ప్రెడ్ అయినట్టు మనకి కనిపిస్తుందండి. అయితే మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ, హలో వరల్డ్ హౌ ఆర్ యూ అన్నారు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, అది ఆ షీట్లో పర్మనెంట్ అయ్యి ఆటోమేటిక్గా కర్సర్ కింద రోలోకి రావడం జరుగుతుంది. మీరు ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలనుకోండి, పర్మనెంట్ కాలేదు కాబట్టి సింపుల్గా ఎస్కేప్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, హలో అని ఇచ్చారు, ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది. మరి ఈ యొక్క టైపింగ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిలీట్ ప్రెస్ చేసి డిలీట్ చేశాను, హలో అన్నారు. ఈ యొక్క డేటా పర్మనెంట్ కావాలి కానీ కర్సర్ కిందకి రాకూడదు, కింద రోలోకి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ పట్టుకోండి కీబోర్డ్లో, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇప్పుడు డేటా పర్మనెంట్ అయింది కానీ కిందకి మాత్రం రాలేదన్నమాట ఆ యొక్క కర్సర్. ఓకే, పైనే ఉంది అలా అన్నమాట. అయితే కింద కొంత డేటాని నేను టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్, వాటి సేల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. పైన ఇట్లా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇలా ఎంటర్ చేస్తాం. మీరు ఇట్లా డేటా ఎంటర్ చేసేటప్పుడు గమనించండి, ఇక్కడ మామూలుగా అయితే ఎంటర్ ప్రెస్ చేస్తే డౌన్కి వస్తున్నాయి.
ఇలా కాకుండా మీరు ఏప్రిల్ మే అయిన తర్వాత ట్యాబ్ కొడితే మీకు డేటా అక్కడ పర్మనెంట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే కింద రోలోకి వస్తుంది. సైడ్కి వెళ్ళాలంటే ట్యాబ్ యూజ్ చేయాలి, లేదంటే రైట్ యారోకి కీబోర్డ్లో ఉన్న రైట్ యారోకి యూజ్ చేసినా కానీ అది పర్మనెంట్ అయ్యి నెక్స్ట్ కాలంలోకి వెళ్తుంది, నెక్స్ట్ రోలోకి వెళ్ళకుండా. ఎంటర్ ప్రెస్ చేస్తేమో నెక్స్ట్ రోలోకి వెళ్తుంది, కిందకు వస్తుంది. సైడ్కి వెళ్ళాలంటే మీరు ట్యాబ్ కానీ రైట్ యారోకి కానీ యూజ్ చేయాలి. మీరు ఈ కీబోర్డ్లో ఉన్న యారో కీస్ యూజ్ చేసుకొనే మీరు అప్ డౌను ఎట్లా కావాల్సి ఉంటే అట్లా మూవ్ కావచ్చు. మరి ఈ షీట్లో ఫస్ట్ సెల్లోకి వెళ్ళాలి అనుకోండి, అంటే A1 అనే సెల్లోకి వెళ్ళాలనుకోండి, కంట్రోల్ హోమ్ బటన్ ఉంది కీబోర్డ్లో, హోమ్ ప్రెస్ చేయండి. చూడండి ఎక్కడికి వెళ్ళింది, ఆటోమేటిక్గా కర్సరు A1లోకి వెళ్ళడం జరిగింది. అట్లా కాకుండా కంట్రోల్ డౌన్ అరేకి యూజ్ చేయండి, ఏమవుతుంది కిందకు వస్తుంది. అట్లా కాకుండా కంట్రోల్ ఎండ్ పట్టుకోండి, కంట్రోల్ ఎండ్. ఆ యొక్క షీట్లో ఎక్కడి వరకు లాస్ట్ మీరు ఎడిట్ చేశారో, అంటే F10 అనే సెల్ వరకు మీరు ఈ యొక్క డేటా ఎంట్రీ ఈ రేంజ్ వరకు స్ప్రెడ్ అయి ఉంది అనేసి అర్థం అన్నమాట. ఓకే, అట్లా కంట్రోల్ యారో కీసు, లేదంటే కంట్రోల్ హోము ఎండ్, కంట్రోల్ రైట్ యారోకి మళ్ళీ ఇప్పుడు యూజ్ చేశారనుకోండి, ఏమవుతుంది లాస్ట్ కాలంలోకి వెళ్ళారు. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలంటే కంట్రోల్ హోమ్, కంట్రోల్ డౌన్ యారోకి కిందకు వస్తుంది జనరల్గా. ఇంకా కంట్రోల్ డౌన్ యారోకి ఇప్పుడు కూడా ప్రెస్ చేశారు, లాస్ట్ రోలోకి వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క షీట్లో. ఇట్లా మీరు ఎడిట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ టైప్ చేస్తున్న దాంట్లో మీరు ఏదైనా మళ్ళీ మాడిఫై చేయాలి, ఎడిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ లైన్లో మీరు మళ్ళీ ఎడిట్ చేయాలి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎడిటింగ్కి వెళ్ళదు, జస్ట్ అక్కడికి వెళ్ళారంతే. మీరు ఇప్పుడు టైప్ చేశారనుకోండి, ఏమవుతుంది ఉన్నది పోతుంది. చూడండి వేరే టైప్ చేస్తే ఆల్రెడీ ఉన్నది పోయింది. జస్ట్ మీరు ఎస్కేప్కి యూజ్ చేయండి. మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున డిలీట్ చేశారు, హలోని డిలీట్ చేశారు, అలాంటప్పుడు కంట్రోల్ జెడ్ యూజ్ చేయండి, అండు అయిపోతుంది అనమాట, కంట్రోల్ జెడ్. ఓకే, ఎనీవే మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాంట్లో మనం వేరే దాన్ని ప్లేస్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఈ లైన్లో మనం వేరే దాన్ని టైప్ చేయాలి. ఇక్కడికి మౌస్ని తీసుకెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఎక్కడ మీరు డబుల్ క్లిక్ చేస్తారో అక్కడ కర్సర్ వచ్చింది చూడండి, కర్సర్ బ్లింక్ అవుతుందంటే మీరు అక్కడ టైప్ చేయొచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సంథింగ్ టైప్ చేసుకోవచ్చు మిడిల్లో. ఎంటర్ ప్రెస్ చేస్తే అది అట్లా టైప్ అయి వస్తుంది. కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాను, మళ్ళీ అది పోయిందనమాట, అండు అయిపోయింది లాస్ట్ మీరు చేసిన ఆ యొక్క టైపింగ్. మళ్ళీ మీరు ఆ పర్టికులర్ వర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకోండి, డబుల్ క్లిక్ చేస్తేమో కర్సర్ అక్కడికి వెళ్తుంది, కర్సర్ అంటే ఎడిటింగ్కి వస్తుంది. లేదంటే మీరు డబుల్ క్లిక్ 2 సార్లు చేశారనుకోండి, ఆ వర్డ్ సెలెక్ట్ అవుతుంది. మీరు ఏ వర్డ్ దగ్గర అయితే డబుల్ క్లిక్ 2 సార్లు క్లిక్ చేస్తారో మౌస్ తోటి, ఆ వర్డ్ సెలెక్షన్ కుదురుతుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయొచ్చు, లేదంటే అక్కడ ఇట్లా వేరేది టైప్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎస్కేప్కి యూజ్ చేశాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మే అనే దగ్గర ఎడిట్ చేయాలి అనుకోండి, డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఫార్ములా బార్ మీద మీరు మౌస్ క్లిక్ చేసినా కానీ ఇట్లా మళ్ళీ ఇక్కడ టైప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. అట్లా డైరెక్ట్గా ఫార్ములా బార్లో కూడా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసాం, ఇక్కడ టైప్ చేయాలి, ఎక్కడ టైప్ చేయాలో అక్కడ క్లిక్ చేస్తే అక్కడ మీరు టైప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా మీరు రకరకాల ఎడిటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే.